దేవుని ఉద్దేశాన్ని చాలామంది అర్థం చేసుకుంటలేదు. బైబిల్కి బయట ఈ ప్రకృతిలో అయినా కొన్ని సందర్భాలను జరిగిస్తే వాటిని బట్టి అయినా సిలువ మరణం యొక్క ప్రాముఖ్యత సమాజానికి అర్థమవుతుందేమో అన్న ఉద్దేశంతో దేవుడు ఈ ఈవెంట్స్ లేదా ఈ సంఘటనలు అక్కడ జరిగించడం మనం చూస్తున్నామండి. అందుకే జరిగిన ఈ 4 ఈవెంట్లని మనం చూస్తున్నప్పుడు ప్రవచనాల ప్రకారంగా ఇవి జరగలేదు, ముందు రాయబడిన ప్రకారంగా ఇవి జరగలేదు. కానీ ఆ సందర్భంలో ఇవి జరుగుతున్నాయి అంటే కారణం ఏంటనంటే బైబిల్ని నమ్మేవారైనా బైబిల్ని నమ్మని వారైనా క్రీస్తు మరణము అది ఒక సాధారణమైన మరణంగా కాకుండా క్రీస్తు మరణానికి మానవ రక్షణకి సంబంధం ఉన్నది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి అని బైబిల్ని నమ్మనటువంటి వారు కూడా విశ్వసించేలాగా కొన్ని అద్భుతమైన ఈవెంట్స్ని బైబిల్ ఆ చరిత్రలో జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే జరిగిన ఆ సందర్భాలను ఒక్కొక్కటి మనం ఆలోచిస్తూ వెళ్తే సిలువ ద్వారా దేవుడు ఏం చెప్పాడో సిలువకు బయట జరిగిన ఈ సందర్భాలు కూడా అవే మనకి బోధిస్తాయి. నేను మరలా చెప్తున్నా, సిలువ ద్వారా దేవుడు ప్రవక్తల ద్వారా బైబిల్ ద్వారా ఆయన భక్తుల ద్వారా ఆఖరికి యేసుక్రీస్తు వారి ద్వారా ఏదైతే బోధించాడో సిలువ మరణం ద్వారా ఈ బైబిల్లో జరిగినటువంటి ఈ ఈవెంట్స్ కూడా అదే మనకి బోధిస్తున్నాయి. అందుకే ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఈ 4 ఈవెంట్లు మనకి ఏం చెబుతున్నాయి అంటే మొట్టమొదట జరిగిన ఈవెంట్ ఏంటనుకున్నాం మనం? మొదట ఏం జరిగింది? 3 గంటల మధ్యాహ్నం 12 గంటల నుంచట 3 అయ్యేంత వరకు చీకటి కమ్మింది. సాధారణంగా పగలు చీకటి కమ్ముద్దా? 12 గంటల నుంచి 3 అయ్యేంత వరకు అంటే పగలు చీకటి కమ్ముద్దా? చెప్పండి, పగలు చీకటి కమ్ముద్దా? పగలు చీకటి కమ్మింది అని అంటే కొన్ని కారణాలు ఉండాలి. బాగా భయంకరమైన దట్టమైన మేఘం వేస్తే చీకటి కమ్మదు. ఏమవుద్ది? చీకటి కమ్మదు, కానీ వెలుగు తగ్గుద్ది. మేఘం వస్తే వెలుగు తగ్గుద్ది. కానీ అక్కడ చీకటే వచ్చింది అని అంటే సాధారణంగా చీకటి ఎప్పుడు వస్తుంది? గ్రహణం రోజున చీకటి వస్తుంది. అంతేనా? గ్రహణాలు చూసారా? సూర్యగ్రహణం చూసారా ఎప్పుడైనా? చీకటి వస్తుందా లేదా గ్రహణం రోజున? ఎంత చీకటి రావచ్చు గ్రహణం రోజున చీకటి వస్తే? ఎంత చీకటి రావచ్చు అండి గ్రహణం రోజున చీకటి వస్తే? మహా అయితే ఎంతసేపు రావచ్చు చీకటే? 1 నిమిషం ఉండొచ్చు, 2 నిమిషాలు ఉండొచ్చు. మహా అయితే చరిత్రలో లిఖించబడిన టైం గ్రహణం రోజున 7 నిమిషాల 30 సెకండ్లట. 7 నిమిషాల 30 అంతకు మించి చీకటి లేదా అంటే సూర్యగ్రహణానికి అంతకు మించి ఈ చీకటిని లేదా ఈ వెలుగును చీకటిగా మార్చే శక్తి సూర్యగ్రహణానికి లేదు. ఎంత టైము అని అంటే 7 నిమిషాల 30 సెకండ్లట. రైట్. అదేమన్నా సూర్యగ్రహణం వల్ల అక్కడ జరిగిందా అంటే సూర్యగ్రహణం జరిగే సందర్భం కూడా కాదు అది. ఎందుకనంటే ఆ రోజు ఏ రోజు? పస్కా రోజు. పస్కా ఏ టైంలో వస్తుంది వాళ్ళకి? యూదులకి పౌర్ణమి రోజు పస్కా వస్తుంది. పౌర్ణమి రోజు సూర్యగ్రహణం ఏర్పడే అవకాశం ఉందా? నా మాటలు అర్థమవుతున్నాయి లేదా? పౌర్ణమి రోజు సూర్యగ్రహణం ఏర్పడే అవకాశం ఉందా? గ్రహణాలు ఎప్పుడు వస్తాయండి సాధారణంగా? అమావాస్య రోజు వస్తాయా? పౌర్ణమి రోజు వస్తాయా గ్రహణాలు? మనకి తెలియదు. మనకి తెలిసిన పని ఏంటనంటే గ్రహణం వచ్చింది అని అంటే ఏం చేయాలి? లోనకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకోవాలి. మనకి తెలియదండి. గ్రహణం వచ్చిందంటే ఏం చేయాలి? ఏదో గడ్డట, దర్భగడ్డ, ఆ గడ్డి తెచ్చుకుని నీటిలోను బియ్యంలోను కూరల్లోను నోట్లోను పెట్టుకోవాలి ఆ గడ్డి. గ్రహణం వస్తే ఏం జరుగుతుంది? ఆ గ్రహణం ఎందుకు వస్తుందన్న సెన్స్ ఉండదు మనకే. ఎవరో ఏదో చెప్పారు, గడ్డి తెచ్చుకునే ఆ గడ్డిని నోట్లో పెట్టుకోండిరా, ఆ గడ్డిని కిచెన్లో పెట్టుకోండిరా, ఆ గడ్డిని పొయ్యిలో పెట్టండిరా అన్నారా. అంతే, మనం అవే చేస్తున్నాం తప్ప గ్రహణం ఎందుకు వస్తుంది అన్న ఆలోచన మనకు ఉండదండి. ఇంకే గ్రహణం ఎందుకు వస్తుంది? అందుకే పురాణాలు చెప్తున్నాయి గ్రహణం ఎందుకు వస్తుంది అని అంటే ఏదో పెద్ద పాము వచ్చిందట, ఆ పాము వచ్చి సూర్యుడిని మింగేసిందట, అందుకు గ్రహణం వచ్చింది. దాన్ని నమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇదిగో ఇలాంటి గడ్డి తెచ్చుకుని ఇలాంటి పనులు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారి మరణం దగ్గర ఆ చీకటి ఎందుకు వచ్చింది అని అంటే గ్రహణం వల్ల వచ్చిన చీకటి కాదు. ఎందుకు అనంటే
పౌర్ణమి రోజు గ్రహణం రాదు. మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. పౌర్ణమి రోజు గ్రహణం రాదు. ఖచ్చితంగా పౌర్ణమి రోజు గ్రహణం రాదు. గ్రహణం ఎలా ఏర్పడుతుందనంటే సూర్యునికి భూమికి మధ్యలోకి ఎవరు వస్తారట? చంద్రుడు వస్తాడు. సూర్యుని వెలుగును చంద్రుడు ఆపుతాడు కాబట్టి గ్రహణం ఏర్పడుతుంది. అది ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే సూర్యగ్రహణము రోజున సూర్యునికి చంద్రునికి భూమికి మధ్య చంద్రుడు వస్తే ఏర్పడేదాన్ని సూర్యగ్రహణం అని అంటారు. అది పౌర్ణమి రోజున రాదు. ఇది జరుగుతున్న సందర్భం ఎప్పుడనంటే పౌర్ణమి రోజు జరుగుతుంది. పస్కా పండుగ ఎప్పుడు చేస్తారు అని అంటే పౌర్ణమి రోజున పస్కా పండుగ చేస్తారు. యేసుక్రీస్తు వారు ఏ రోజున చంపబడ్డాడో పస్కా పండుగ రోజు చంపబడ్డాడు. నా మాటలు అర్థమవుతున్నాయో లేదో? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో, సిలువ మీద ఏం జరుగుతుందో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ సందర్భం ఆ జరుగుతున్నటువంటి ఆ ప్రకృతి విపత్తుల ద్వారా చెబుతున్నాడండి. అందుకే అక్కడ చీకటి ఎందుకు వచ్చింది అని అంటే గ్రహణం వల్ల రాలేదు. చెప్పండి, మేఘం వల్ల రాలేదు. మరి గ్రహణం వల్ల మేఘం వల్ల చీకటి రానప్పుడు ఆ చీకటి ఎందుకు వచ్చింది? ఆ చీకటి ఎందుకు వచ్చింది అంటే బైబిల్లో చీకటిని దేంతో పోల్చి మాట్లాడుతున్నాడు? బైబిల్లో చీకటిని దేంతో పోల్చి మాట్లాడుతున్నాడండి? చీకటి దేనికి సాదృశ్యంగా చెప్పబడింది బైబిల్లో? వెలుగేమో దేవుడు, చీకటేమో సాతాను. వెలుగేమో పరలోకం, చీకటేమో నరకం. వెలుగేమో నీతి, చీకటేమో దుర్నీతి. ఇవే కదా బైబిల్ పోల్చిన పోలికలు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు వెలుగై ఉన్నారు. పూర్వమందు అంటే బాప్తిస్మం లేనప్పుడు, పాపక్షమాపణ లేనప్పుడు, మారు మనసు లేనప్పుడు మనం ఎలా ఉన్నామట? చీకటి అయి ఉన్నాం. మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత ఇప్పుడు మనం ఎలా ఉన్నామట? వెలుగై ఉన్నాం. అందుకే చూడండి, చీకటినేమో సాతానుకి, సాతాను సంబంధమైన కార్యాలకి సాదృశ్యంగా బైబిల్ చెప్పింది చీకటిని. వెలుగుని దేవునికి, దేవుని ప్రజలకి సాదృశ్యంగా బైబిల్ చెప్పింది. ఇప్పుడు చూడండి, సూర్యగ్రహణం లేకుండా, మబ్బులు లేకుండా ఆ 12 గంటల టైం నుంచి 3 అయ్యేంత వరకు ఆ దేశం అంతా చీకటి కమ్మింది అని అంటే ఆ సిలువ మీద ఏం జరుగుతుందో ఆ చీకటి చెప్పకనే చెబుతుంది. ఇది ఎవరికి అర్థం కావాలి? సిలువని నమ్మని వారికి, సిలువను నమ్ముతున్న వారికి ఆ సందర్భం, ఆ సంఘటన అర్థం కావాలి. ఇక్కడ ఒకవేళ ఎవరైనా దేవుణ్ణి నమ్మని వారు ఎవరైనా ఉంటే, ఒకవేళ దేవుణ్ణి నమ్మిన వారు ఎవరైనా ఉంటే, ఈ జరుగుతున్న ఈ సందర్భం, ఆయన మరణంలో జరుగుతున్న ఈ సందర్భాన్ని చూడండి. గ్రహణం లేకుండా, మేఘాలు లేకుండా, మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 అయ్యేంత వరకు ఆ దేశాన్ని చీకటి కమ్మింది అని అంటే ఎందుకు కమ్మింది అని అంటే సంగమా, దేవుడు సిలువ మీద చేస్తున్న కార్యాన్ని ఈ ప్రకృతి ద్వారా చెబుతున్నాడు. ఈ ప్రకృతి ద్వారా చెబుతున్నాడు. అందుకే ఆయన సిలువ మీదకి ఎక్కిన తర్వాత ఉదయం 3 గంటలు వెలుగుంది, తర్వాత 3 గంటలు చీకటి ఉంది. అంటే వెలుగై ఉన్న దేవుణ్ణి చీకటి కమ్మేస్తుంది. వెలుగై ఉన్న దేవుణ్ణి ఏం కమ్ముతుంది? చీకటి కమ్ముతుంది. ఎవరిది ఆ చీకటి అని అంటే మానవులు అందరూ చేసినటువంటి పాపములు దేవుని మీదకి వెళుతున్నాయి అని దేవుడు ప్రకృతి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? ఎందుకు చీకటి వచ్చింది అక్కడికి అంటే, ఎందుకు వచ్చింది అని అంటే నీ పాపం, నా పాపం, మానవులందరి పాపాలు చీకటిగా చెప్పబడ్డాయి కాబట్టి ఆ చీకటి వెలుగై ఉన్న దేవుడి మీదకి వస్తున్నాయి. అందుకే మొదటి 3 గంటలు ఆయన వెలుగుగా కనబడుతున్నాడు, వెలుగులో ఉన్నాడు. తర్వాత 3 గంటలు ఆయన చీకటిలోనికి వెళ్ళిపోయాడు. తర్వాత 3 గంటలు ఆయన చీకటిలోకి వెళ్ళిపోయాడు. ఆ చీకటి ఎవరిది అని అంటే మనందరి పాపాలు ఆయన మీదకి వెళుతున్నాయి, ఆయన మీదకి వెళుతున్నాయి, ఆయన మీదకి వెళ్తున్నాయి. ఇది లిటరల్గా చెప్పాడా లేదా అని అంటే చెప్పాడు. లిటరల్గా చెప్పాడా లేదా? ఆయన మాను మీద మనందరి పాపములను మోసుకుని వెళతాడు. యేసుక్రీస్తు వారే మాట్లాడాడు, అనేకుల కొరకు విమోచన క్రయధనముగా నేను నా ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాను. చెప్పాడా లేదా లిటరల్గా? ఇప్పుడు లిటరల్గా చెప్పాడు. నమ్మేవారు ఉన్నారా లిటరల్గా చెప్తే?
నమ్మట్లేదు. మరి ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలి దేవుడు తన ఉద్దేశాన్ని అంటే ఈ ప్రకృతి ద్వారా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అని అంటే వెలుగై ఉన్న దేవుణ్ణి మానవుల పాపం, చీకటి అనే ఈ పాపం వెలుగై ఉన్న దేవుణ్ణి కమ్మేశాయి. అందుకే ఆ 3 గంటలు అక్కడ చీకటి ఏర్పడింది. అర్థమైందా? చీకటి ఎందుకు ఏర్పడింది? గ్రహణం వల్ల కాదు. చీకటి ఎందుకు ఏర్పడింది? మేఘాలు ఆవరించి కాదు. చీకటి ఎందుకు ఏర్పడింది అని అంటే మన పాపాలు ఆయన్ని చుట్టుముడుతున్నాయి. మన పాపాలు ఆయన మీదకి వెళుతున్నాయి. అందుకే చూడండి 3 గంటలు, 1 గంట 2 గంటలు కాదు, 3 గంటలు. కాబట్టి వాక్యముగా ఒకవేళ నమ్మకపోతే కనీసం ఈ ప్రకృతిలో జరుగుతున్న మార్పులను చూసైనా ప్రభువు చేస్తున్నటువంటి కార్యాన్ని మనం నమ్మాలి. ఇంకా బాప్తిసం ఎవరైనా తీసుకుని వాళ్ళు ఉంటే, ఇంకా ప్రభువుకు దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రకృతిలో జరుగుతున్న మార్పుల్ని దయచేసి చూడండి. ఇది బైబిల్ మాత్రమే చెప్పలేదు, మనకి ఇక్కడ తెరలేదు, స్క్రీన్ లేదు, కానీ సమాజంలో ఆ రోజున చరిత్రకారులు దాన్ని వర్ణించారండి. బైబిల్ మాత్రమే చెప్పలేదు ఆ ఈవెంట్ని. బయట ఉన్న చరిత్రకారులు చాలామంది ఆ ఈవెంట్ని రాశారు. గ్రహణం లేకుండా చీకటి ఎలా వచ్చింది ఆ దేశానికి? ఆశ్చర్యమే కదండి అది. ఇప్పుడు గ్రహణం వచ్చిన తర్వాత చీకటి వచ్చింది అని అంటే పట్టించుకోము ఎవరం కూడా. గ్రహణం రోజు చీకటి ఉంది కదా అని వదిలేస్తాం. కానీ చూడండి చరిత్ర, గ్రహణం లేకుండా, మబ్బులు లేకుండా చీకటి వచ్చింది అని అంటే ఆ రోజు చరిత్రకారులు చాలామంది ఎందుకు ఇది వచ్చింది అని రాశారు. ఎందుకు రాశారు అని అంటే వాక్యాన్ని నమ్మనటువంటి మనం కనీసం ఈ ప్రకృతి చూపిస్తున్నటువంటి ఈ సింబాలిక్లు లేదా ఈ సంఘటనలు లేదా ఈ గుర్తుల్ని నమ్మైనా ఈ సిలువ కార్యాన్ని మనం నమ్మడానికే. అందుకే చీకటి ఎందుకు కమ్మింది యేసుక్రీస్తు వారి సిలువలో అంటే చెప్పండి, ఎందుకు కమ్మింది? మానవుల పాపాలు ఆయన మీదకే వెళుతున్నాయి. దానికి సింబాలిక్గా వెలుగై ఉన్న దేవుడు చీకట్లోకి వెళ్తున్నాడు అని అంటే నా పాపం ఆయన ఆవరించింది అని చెప్పడానికే 3 గంటలు చీకటి ఆయన మీద ఉంది అని ఆ మొదటి ఈవెంట్ ద్వారా మనకి నిర్ధారణ అవుతుంది. తర్వాత రెండవ ఈవెంట్ ఏంటి చూడండి. రెండవ ఈవెంట్ ఏంటి? 51వ వచనం మత్తయి సువార్త. దేవాలయపు తెర ఏమైందట? 2గా చినిగిపోయింది. దేవాలయపు తెర 2గా చినిగిపోయింది. దేవాలయపు తెర చినగడం ఏంటి? ఈయన సిలువలో మరణించడం ఏంటి? దేవాలయంలో ఉన్న తెర చినిగిపోవడం ఏంటి? ఈయన సిలువ మరణానికి దేవాలయంలో ఉన్న తెరకి సంబంధం ఏంటి? అర్థమైందా? ఈయన ఎక్కడ చచ్చిపోవడం ఏంటి? దేవాలయంలో ఉన్న తెర చినిగిపోవడం ఏంటి? నేను బుధవారం తరగతిలో మాట్లాడుతున్నాను. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో సొలొమోను గారు కడుతున్న దేవాలయం బుధవారం తరగతిలో నేను మాట్లాడుతున్నాను. ఆల్రెడీ 2 ఎపిసోడ్లు మాట్లాడాం, యూట్యూబ్లో ఉంది చూడండి, మన ట్రై చేసెస్లో ఉంది, దాన్ని చూడండి. ఇదే కొండ మీద, ఏ కొండ మీద యేసుక్రీస్తు వారు ఎక్కడ సిలువ వేయబడ్డారని చూసాం మనం. ఏ కొండ మీద సిలువ వేయబడ్డాడు ఆయన? మోరియా పర్వతం మీదే దేవాలయం కట్టబడింది. అదే మోరియా పర్వతానికే ఈ పట్టణం చుట్టూ గోడను కడితే ఆ గవిని వెలుపల యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు అన్నట్టుగా ఫోటోలతో సహా మనం బుధవారం తరగతిలో చూసాం. ఇప్పుడు దేవాలయం ఎక్కడుంది? యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు అని అంటే దేవాలయము ఉన్న ప్రాంతంలో నుంచి గవినికి వెలుపల యేసుక్రీస్తు వారు సిలువ వేయబడుతున్నారు. దేవాలయం ఏమో ఎత్తైన ప్రదేశంలో ఉంది, యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారో గవినికి వెలుపల సిలువ వేయబడ్డారు. ఇప్పుడు ఈయన ప్రాణాన్ని ఎప్పుడైతే విడిచాడో, ఎప్పుడైతే ఆయన కేక వేశాడో, ఈ కేకకి విడిచినటువంటి ప్రాణం, ఈ కేకకట దేవాలయంలో ఉన్న తెర చినిగిపోయింది. దేవాలయంలో ఉన్న తెర చినిగిపోయింది. తెర చినిగిపోవడం అంటే తెర అంటే ఏంటి? ఇంతకీ తెర ఎందుకుంది? తెర ఎందుకుంది? అందుకే దాన్ని మీరు చదివితే దేవాలయాన్ని 3 భాగాలుగా విభజించారు. ఒకటి ఆవరణం అన్నారు, రెండవది పరిశుద్ధ స్థలం అన్నారు, మూడవది అతి పరిశుద్ధ స్థలం అని అన్నారు. ఆవరణం అంటే బయట ఉండేది. ఆవరణంలో కొన్ని వస్తువులు ఉంటాయి.
పరిశుద్ధ స్థలంలో అంటే దేవాలయంలోకి రావడం. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి ఇది దేవాలయం అని అనుకోండి, కాసేపు ఇది దేవాలయం అనుకోండి. బయట ఉంది చూసారా, బయట మీరు మెట్లు ఎక్కి వచ్చారు చూసారా, బయట ఉంది చూసారా, దాన్ని ఏమన్నారు అని అంటే ఆవరణము అని అన్నారు. దాన్ని బయట ఉన్న దాన్ని ఆవరణము అని అన్నారు. ఇప్పుడు ఆవరణం దాటి మీరు ఇక్కడికి వచ్చారు కదా, దీన్ని ఏమన్నారు? పరిశుద్ధ స్థలం అన్నారు. ఆవరణంలో కొన్ని వస్తువులు ఉంటాయి, పరిశుద్ధ స్థలంలో కొన్ని వస్తువులు ఉంటాయి. ఆవరణంలో ఏముంటాయి? బలిపీఠము, గంగాళము. బలిపీఠము, గంగాళము ఆవరణంలో ఉంటాయి. పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? దీపవృక్షం ఉంటుంది, దోపార్తు ఉంటుంది, సన్నిధి రొట్టెల బల్ల. ఇది చదువుతుంటే మీకు అర్థమవుద్ది, లేకపోతే మీకు ఏమీ అర్థం కాదు. పరిశుద్ధ స్థలంలో ఇది ఉంటుంది. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం ఏది అని అంటే నేను నిలబడ్డటువంటి ఈ చోటు అతి పరిశుద్ధ స్థలం. అందుకే ప్రత్యక్ష గుడారం దాని నమూనా దేవాలయం కట్టబడింది కాబట్టి ప్రత్యక్ష గుడారం కానివ్వండి, దేవాలయం కానివ్వండి, యెరూషలేములో కట్టబడిన దేవాలయం కానివ్వండి, 3 భాగాలుగా విభజించారు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేది ఏది అని అంటే, ఇప్పుడు చూడండి, ఈ సెటర్ ఉంది, ఇది ఉందా, ఈ ట్రస్ ఉందా, ఈ ట్రస్ దగ్గర నుంచి ఇలాగా తెర వచ్చేసిందట కిందకి. ఈ తెర వచ్చిందట. ఈ తెర ఎప్పుడైతే కిందకు వచ్చిందో నేను మీకు కనబడతానా? ఇప్పుడు ఇలాగా ఒక తెరను కట్టేసామనుకోండి, నేను మీకు కనబడతానా? కనబడను. ఈ తెర ఎప్పుడు ఇలాగే ఉంటుంది. దేవాలయంలో ఈ తెర ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఈ తెర వెనక ఎవరు ఉంటారు అని అంటే, ఇక్కడ మందసం ఉండేది. మందసము దేవుని ఉనికికి చిహ్నంగా మందసాన్ని యూదులు నమ్మేవారండి. అర్థమైందా? ఇప్పుడు 365 రోజులు ఆ తెర అలాగే ఉండేది. పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని. అర్థమవుతుందా? గర్భగుడి అంటారు హైందవ దేవాలయాల్లో, గర్భగుడి అంటారు. గర్భగుడిలోకి ఎవరు వెళ్తారు? మనం వెళ్ళి డైరెక్ట్గా గర్భగుడిలో కొబ్బరికాయ వెళ్ళిపోతే కొండెత్తారా? గర్భగుడిలోకి వెళ్ళినవారు మనల్ని బయట కొట్టాలి, మామూలు స్థలంలోకి వెళ్ళి దండం పెట్టుకోవాలి. గర్భగుడిలో ఉన్న పూజారి ఏం చేస్తాడో, కొబ్బరికాయ తీసుకుని, అరటిబొలు తీసుకుని ఇలాగ ఆరతి తిప్పి మరలా చెక్క మనకి ఇస్తాడో, సంబరంగా ఇంటికి వచ్చేస్తాం మనం. ఇది జరుగుతుంది. సేమ్ అదే విధానంలో ఇక్కడికి గర్భగుడి అన్న పదం మనం వాడకూడదు, అది బైబిల్ భాష కాదు. అతి పరిశుద్ధ స్థలం, గర్భగుడిని పోలిన, మీకు అర్థం కావడానికి చెప్తున్నా, అతి పరిశుద్ధ స్థలం, ఈ పరిశుద్ధ స్థలం, ఈ రెండింటినీ వేరు చేసేదే తెర. తెర. ఎవరెవరు వెళ్ళేవారు అందులోకి అని అంటే, సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే ఈ తెరను తీసుకుని ఎక్కడికి వెళ్ళేవాడు? పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవాడండి, సంవత్సరానికి ఒక్కసారి. ఇప్పుడు ఇంత ప్రాముఖ్యమైన ఈ తెర ఈ రెండింటిని వేరు చేస్తుంది చూసారా? ఈ తెరట పైనుంచి కిందకి 2గా చిలిగిపోయింది. మత్తయ్య గారు దాన్నే కోట్ చేస్తాడు. యేసుక్రీస్తు వారు గొప్ప శబ్దముతో ప్రాణం విడిచాడు చూసారా? ప్రాణం విడిచినప్పుడు ఈ తెర పైనుంచి కిందకి 2గా చిరిగిపోయింది. తెర అంటే మీరు ఇంటి దగ్గర మనం కట్టెలు వేసుకుంటాం చూసారా? ఇంటి దగ్గర మనం కట్టెలు వేసుకుంటాం, డ్రెస్సింగ్ టేబుల్ లేకపోతే కట్టెలు వేసుకుంటాం, బట్టలు కనబడకుండా, గిన్నెలు కనబడకుండా కట్టెలు వేసుకుంటాం చూసారా? అలాంటి తెర కాదు అది. తెర చిరిగిపోవడం అంటే అది మామూలుది కాదండి. మనం అనుకోవచ్చు తెర చిరిగిపోయిందంటే అదేదో చిరిగిపోయిందేమో అనుకోవచ్చు మనం. అది అలాంటిది కాదు. జోసిఫస్ అనే చరిత్రకారుడు చూడండి ఆ తెర గురించి ఏమని వివరిస్తున్నాడో. ఆ తెర ఎలాంటిది అని అంటే, నిజంగా ఆ వర్ణన విన్న తర్వాత నాకు ఆశ్చర్యం వేసిందండి. తెర అంటే ఇదా అని నిజంగా ఆశ్చర్యపోయాను. ఆయన ఏమని చెప్తున్నాడో నేను చదువుతాను చూడండి. తెర అది ఎలాంటి తెర అని అంటే, మిస్నా ప్రకారము సువిశాలమైన ఈ తెర 72 నూలు పోగులు కలిగి, 72 నూలు పోగులు, నూలు పోగులు కలిగట. ఆ తెర ఒక్కొక్క పోగులునట 24 దారములు గల మగ్గముపై నేయబడింది. ఆ మగ్గం వర్క్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది తెర ఎంత బలమైందో. తెరట 72 నూలు పోగులు కలిగి ఒక్కొక్క పోగులునట 24 దారాలు గల మగ్గముపై నేయబడిందట. అది 60 అడుగుల పొడుగు, 20 మూరల వెడల్పు, అంటే 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడుగు. అది చూడండి ఎంత ఉందట తెర. 60 అడుగుల పొడుగు, 30 అడుగుల
వెడల్పు. సుమారుగా తెర ఎంత ఉండేది అని అంటే, మనది ఇది 35 అడుగుల వెడల్పు, మన చర్చిది 35 అడుగుల వెడల్పు. ఒక 5 అడుగులు తగ్గించండి అంటే ఆ చివర చూసారా కర్ర, అది ఉందో చూసారా, అక్కడ వరకు తీసేసుకుంటే అక్కడి నుంచి చివరి వరకు ఇంత వెడల్పు తెరది. ఎన్ని అడుగులు హైట్ అట? ఇది 11 అడుగుల హైట్. ఇది కింద నుంచి 11 అడుగుల హైట్. ఇది ఇక్కడి నుంచి సుమారు 49 అడుగుల హైటు. ఆ తెర ఎంత ఉంది అని అంటే సుమారు 49 అడి. ఇక్కడి నుంచి అంటే ఎంత హైట్లో ఉంటుందో చూడండి, ఎంత మందం ఉందో చూడండి. మనకులాగా మనం చూడండి చిరిగిపోయిన చీకిపోయిన చీరలు కట్టుకుంటాం, దేనికి? కనబడకుండా. అవి కనబడకుండా ఆ తెరలు కట్టుకుంటాం మనం. చూడండి కొంతమంది గదులను కూడా సెపరేట్ చేసుకోవడానికి ఏం కడతారో తెరలు కడతారు. లేదా కాసంత డబ్బులు ఉంటే అందంగా ఉండడానికి కట్టెలు తెచ్చుకుంటాం మనం బయట కొనుక్కుని, అవి చాలా పల్చగా ఉంటాయి. తెర అనగానే అలా ఆలోచించుకోకూడదట. తెర అంటే ఎలాంటిది అని అంటే దాని బరువును కూడా చెప్పాడు. దగ్గర 200 కేజీల బరువు ఉంటుందట ఆ తెర. ఎంత బరువు? 200 కేజీల బరువు ఉంటుందట తెర. 200 కేజీల బరువు ఉండి 60 అడుగుల పొడవుండి 30 అడుగుల వెడల్పున్న ఈ తెరట యేసుక్రీస్తు వారు కేక వేసి ప్రాణాన్ని విడిచిపెట్టినప్పుడు ఎవరో కట్ చేసినట్టుగా చూడండి, పైనుంచి కిందకి 2గా విడిపోయింది. మత్తయ్య గారు, మార్కు గారు అదే కోట్ చేస్తాడు చూడండి. మార్కు సువార్తలో ఇదే సందర్భం రాయబడింది. మార్కు సువార్త 15వ అధ్యాయము 38వ వచనంలో 37వ వచనంలో, అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను చెప్తున్నాడు చూడండి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చినిగెను. 2గా ఎవరో కోసినట్టుగా 30 అడుగుల వెడల్పున్న ఈ తెర 15 అడుగులకి సుమారు 200 కేజీల బరువు ఉన్న ఈ తెర, ఎంతో మందమున్న తెర, ఈ తెర ఎవరో కోసినట్టుగా పైనుంచి కిందకి ఇలా తెగిపోయిందటండి. నిజంగా ఆ రోజు ఆ ఈవెంట్ చూస్తున్న వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోవాలి. టైం ఎప్పుడది? మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది. ఆ టైంలో ఎవరుంటారో తెలుసా ఆలయంలో? ఆ టైంలో ఎవరుంటారో? ఆ మధ్యాహ్నపు జామున ఆలయంలో కార్యాలు చేసే యాజకులు ఉంటారు ఆలయంలో. ఆ మధ్యాహ్నపు జామున నిజంగా యాజకులు ఆ తెరను ముట్టుకోవాలంటే టెర్రర్ అండి వాళ్ళకి. ఆ తెరని ముట్టుకోవాలంటే భయం వాళ్ళకి. ఎందుకనంటే పరిశుద్ధ స్థలంలోనికి ఎవరైనా వెళ్ళినా లేదా పరిశుద్ధ స్థలాన్ని ఎవరైనా తాకినా స్పాట్లో చచ్చిపోయేవారు. మనకులాగా ఎక్కడ వెళ్ళినట్టుగా ఎవరికి పడితే వాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళిపోయి ఎప్పుడు పడతాయి అప్పుడు వెళ్ళి గంట కొట్టుకుని దండం పెట్టుకుని వచ్చే పరిస్థితులు ఉండేవి కాదు. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీలు లేదు ఆ తెర వెనక్కే. అందుకే ఆ తెర దగ్గరికి ఎవ్వరూ వెళ్ళేవారు కాదండి. అలాంటి తెరని చూస్తుండగానే పైనుంచి కిందకి ఇలా 2గా విడిపోయింది అని అంటే ఆ రోజు ఆ ఈవెంట్ని లైవ్లో చూస్తున్న వాళ్ళు నిజంగా ఆలోచించండి, వాళ్ళ గుండెలు ఏమైపోయి ఉండొచ్చు అసలు. ఒకటి చీకటి కమ్మింది అంటున్నాడు, రెండవది ఇంత బలమైన తెర పైనుంచి కిందకి ఇలా విడిపోయింది అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఈ 2వ ఈవెంట్ ద్వారా ఏం చెబుతున్నాడు దేవుడు? ఒకవేళ వాక్యాన్ని మనం నమ్మకపోతే చరిత్రను నమ్మండి. జోసిఫస్ అని ఈ చరిత్రకారుడు దీన్ని చెబుతున్నాడు అని అంటే ఎస్, ఆ యూదులు చేత కట్టబడినటువంటి ఆ దేవాలయంలో ఈ తెర ఉంటుందా ఉండదా అన్నదే గూగుల్లోకి వెళ్ళి మనం చూస్తే మనకు కనబడుద్ది తెర. ఈ తెర ఎందుకు చిరిగిపోయింది అని అంటే మనుషులు ఎవ్వరూ చింపలేరు కూడా దాన్ని. మనం ఏదో చీరను చింపినట్టుగా ఇలా చింపేద్దామంటే కుదరదు. కోపం వచ్చి ఏదో ఇలా లాగేసాం అన్నట్టుగా చింపేద్దామంటే చిరగదండి. అది దగ్గర 24 దారాలు కలిగిన పోగంటే అది సుమారు ఎంత మందం ఉండొచ్చో చూడండి. అది అంత మందాన్ని 200 కేజీల బరువు ఉన్న మందాన్ని ఇలా చింపేద్దామంటే అవుద్దా? అవ్వదు, జరగని పని. మనకే చూడండి, మిషన్ కుట్టేస్తే 2 మడత పెట్టి మిషన్ కుట్టేస్తే దాన్నే మనం చింపలేం. అలాంటిది ఇంత లావు మందం ఉండి 200 కేజీల బరువు ఉన్న ఆ తెరని చింపేయడం అంటే అది సాధారణ విషయం కాదు. కాబట్టి మనుషుల వలన జరిగిన కార్యం అది కాదు, అది చీగిపోయి జరిగిన కార్యం కూడా కాదండి. ఎండ కానీ వాన కానీ పడకుండా నిత్యము భద్రంగా ఉండే ఆ తెర
పైనుంచి కిందకి చిరిగిపోయి మనకేం చెబుతుంది అని అంటే, ఆ తెర ఎప్పుడైతే చినిగిపోయిందో దేవుడు ఒక విషయాన్ని చెబుతున్నాడు. ఏంటి ఆ విషయము అని అంటే చూద్దాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు. చూద్దాం 19వ వచనంలో. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో అందరూ కూడా చూడండి ఏం చెప్తున్నాడు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదయునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుక. అర్థమవుతుందా? ఆ తెరగ చిరిగిపోవడం ద్వారానట దేవునికి మనకి మధ్యలో ఉన్న ఆ అడ్డుగా ఉన్నటువంటి ఆ తెర ఏమైపోయింది అని అంటే, యేసుక్రీస్తు వారు మరణించడం ద్వారా ఆ తెర చినిగిపోయింది. ఎప్పుడైతే తెర చినిగిపోయిందో ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఆ తెర ఉన్నప్పుడు ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళేవాడు, అది కూడా సంవత్సరానికి ఒకసారి ప్రాణాలు అరిచేత్తో పట్టుకుని వెళ్ళేవాడు అక్కడికి. ఒకవేళ ఏ విధమైన పొరపాటు జరిగినా యాజకులలోనే చచ్చిపోతారు అన్న భయంతోనట లోనికి వెళ్ళే యాజకులు ఏం చేసేవారనంటే నడానికి తాడు కట్టుకుని వెళ్ళేవారట. అర్థమైందా? ఎందుకు నడానికి తాడు కట్టుకునేవారు వాళ్ళు లోనికి వెళ్ళడానికే? ఒకవేళ ఏ పొరపాటు చేతనైనా వాళ్ళకి తెలియక తప్పు చేస్తే దేవుని ఉగ్రతకు భయపడి వాళ్ళు అక్కడ చచ్చిపోతే ఆ బాడీ అక్కడ ఉండడం కూడా మైలే గనుక, అది కీడే గనుక, ఒరే ఒకవేళ నేను ఆ టైంకి బయటికి రాకపోతే తాడట్టుకుని నన్ను బయటికి లాగేయండి అని ముందు జాగ్రత్తగా తాడును కట్టుకుని తెరలోపలికి వెళ్ళేవారటండి వాళ్ళు. అర్థమైందా? అలాంటి పరిస్థితి దేవుని సన్నిధికి మనకి అంత దూరం ఉండేది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించడం ద్వారా, ఆ కేక వేయడం ద్వారా ఇప్పుడు ఏం జరిగింది అని అంటే తెర చిరిగిపోయింది. దేవుడు ఏం చెబుతున్నాడు అని అంటే, ఇప్పుడు ప్రధాన యాజకులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా నా సన్నిధికి నేరుగా వచ్చేయచ్చు. ఎవరి ద్వారా వచ్చేయచ్చు? యేసుక్రీస్తు వారి ద్వారా నా సన్నిధికి నేరుగా వచ్చేయచ్చు అని ఆ ప్రకృతి విపత్తు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ ప్రకృతి విపత్తు ద్వారా. అందుకే ఆ తెర ఎందుకు చిరిగింది అని నీకు అర్థమైతే, ఆ తెర చిరగడానికే కారణం ఏంటనంటే, ఆ తెర చిరిగి ఇప్పుడు నీకు నాకు ప్రవేశాన్ని ఇస్తుంది. ఎవరికి? ఎక్కడికి అంటే పరిశుద్ధమైన దేవుని స్థలానికి, మోక్షానికి లేదా పరలోకానికే ఆ తెర చిరిగిపోయి ఇప్పుడు చెప్తుందే దేవుడు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మార్గము ద్వారా నువ్వు రా నా దగ్గరికి అని దేవుడు ఆ తెర చిరగడం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. అందుకే ఆ తెర చిరిగి ఏమేంటిని మూసేసింది అని అంటే, ధర్మశాస్త్రాన్ని క్లోజ్ చేసేసింది ఆ తెర చిరిగి, యాజకత్వాన్ని క్లోజ్ చేసేసింది ఆ తెర చిరిగి, పాత నిబంధన పద్ధతులన్నింటినీ క్లోజ్ చేసేసింది ఆ తెర చిరిగి. ఇప్పుడు ఆ తెర ఎప్పుడైతే చిరిగిపోయిందో అవన్నీ ముగిసిపోయినాయి అని మనకి సింబాలిక్గా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అర్థమైందా? చూడండి, ఆలోచించండి. చీకటి కమ్మిందంటే మానవుల పాపాలు క్రీస్తు మీదకి వెళ్ళాయి, క్రీస్తు ప్రాణాన్ని అర్పించాడు. ఎప్పుడైతే మానవుల పాపాలు క్రీస్తు మీదకి వెళ్ళి క్రీస్తు ప్రాణాన్ని అర్పించాడో వెంటనే దేవుని దగ్గరికి ద్వారం ఏమైందట? ఓపెన్ అయిపోయింది. చూడండి, దాన్ని దేవుడు ఎంత క్రమంగా చెప్తున్నాడో మనతో. వాక్యం ద్వారా చెప్పట్లేదు, పరిస్థితుల ద్వారా, ఈవెంట్ల ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన ఉద్దేశాలు అందరూ అర్థం చేసుకోవాలి. దీన్ని ఒక మత గ్రంథం అనకూడదు. బైబిల్ దేవుడు ఒక్కరికే సంబంధించిన దేవుడు అని ముద్ర వేయకూడదు. ప్రపంచంలో ఉన్న ప్రతి జనానికి ఆయన ఉద్దేశం అర్థం కావాలి. అలా అర్థం కావాలి అని అంటే బైబిల్ని చదివితే దాన్ని మత గ్రంథం అంటాం. కాబట్టి బైబిల్ని బయట ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవడానికే చెప్తున్నాడు. చీకటి కమ్మింది అంటే మన పాపాలు ఆయన మీదకి వెళ్ళాయి, శిక్షగా ప్రాణాన్ని అర్పించాడు. ఎప్పుడైతే ప్రాణాన్ని ఇచ్చేశాడో దేవాలయపు తెర నడిమికి చినిగిపోయింది. ఇప్పుడు ఏమని చెప్తున్నాడనంటే, నా దగ్గరికి మీరు వచ్చేసారు, నా దగ్గరికి మీరు రావటానికి మీకు ఒక మార్గం ఏర్పడింది అని చెప్తున్నాడు. రెండవ ఈవెంట్ ద్వారా మనకు అర్థమవుతున్న విషయం. మూడవ ఈవెంట్ ఏంటి? మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం.
భూమి వణికింది, బండలు బద్దలాయను. భూమి వణికింది, బండలు బద్దలాయాయి. భూమి వణికి బండలు బద్దలాయి. సాధారణంగా మనం దేవుణ్ణి లేదా దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని పాత నిబంధన నుండి మనం చూసుకుంటూ వస్తే భూమి ఎప్పుడు వణుకుతుందని రాయబడింది? బండలు ఎప్పుడు బద్దలాస్తాయి అని రాయబడిందండి సాధారణంగా. చూద్దాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం. నహూము గ్రంథం 1వ అధ్యాయంలో దానికి సంబంధించి రాయబడిన మాటను చదువుతాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో అనుకుంటూ చూడండి. పాత నిబంధన నహూము గ్రంథం 1వ అధ్యాయంలో బండలు బద్దలాయను అని ఉంటుంది చూడండి. చెప్తున్నాడు చూడండి. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరూ వణుకుదురు. అది ఎప్పుడు జరుగుతుందంటే 6వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. చరిత్రను చూసుకుంటే దేవుని కోపానికే, మన కోపానికే ఫోన్లు బద్దలవుతాయి, అంతేనా? మన కోపానికే తలకాయలు బద్దలాసిపోతూ ఉంటాయి. కోపం వచ్చిందంటే మనం కొట్టేసుకుంటాం, లేదా పక్కలను కొట్టేస్తూ ఉంటాం మనం. దేవునికి కోపం వస్తే ఫోన్లు కాదట బద్దలయ్యేది. దేవునికి కోపం వస్తే మనుషుల తలకాయలు కాదట బద్దలయ్యేది. మరి దేవునికి కోపం వస్తే ఏం బద్దలవుతున్నాయి అంటున్నాడు అక్కడ? పర్వతాలు బద్దలవుతున్నాయి. దేవునికి కోపం వస్తే భూకంపం బద్దలవుతుంది. భూకంపం వస్తుంది, పర్వతాలు బద్దలాస్తున్నాయని నహూము ఏ టెర్మినాలజీలో అయితే మాట్లాడుతున్నాడో సేమ్ అదే పద్ధతే మరలా ఎక్కడ కనబడుతుంది? యేసుక్రీస్తు వారి సిలువలో కనబడుతుంది చూడండి. భూమి కంపించిందట, భూకంపం వచ్చిందట, పైనున్న కొండలు, నిశ్చలముగా ఉన్న కొండలు ఏమైపోయాయి? బేటలు బీసి బద్దలాసిపోయి. చూడండి, ఎవరో బాంబు పెట్టి పేల్చినట్టుగా కొండలు ఏమైపోయినాయట? బద్దలాసిపోయినాయి. కొండను బద్దలు కొట్టాలంటే ఏం చేయాలి? బాంబులు పెట్టాలి. అదే కదా. ఆ రాయి చూడండి, మనకి చిప్స్ వస్తున్నాయి, పెక్క వస్తుంది కదా. ఆ పెక్క ఎలా తయారు చేస్తారో? బాంబులు పెట్టి పేలుస్తారు కొండల్ని. బాంబులు పెట్టి పేల్చి చిన్నదిగా దాన్ని మరలా క్రషర్లో వేసి చిన్నదిగా ఆడిస్తే ఆ చిన్న చిప్పు, లేకపోతే చిన్న రాయి, పెద్ద పెక్క, 3/4 పెద్దది, ఇలాంటి మనం కట్టుకుంటున్నాం. సిమెంట్ రోడ్లు వేసుకుంటున్నాం, స్లాబ్లు వేసుకుంటున్నాం, స్తంభాలు పోసుకుంటున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయనంటే కొండలను కొడితే ఈ పెక్క అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు అలాంటి కొండలు ఎలా బద్దలాస్తున్నాయనంటే చూస్తుండగా కొండలు బద్దలాసిపోతున్నాయి. బాంబులు పేలలేదు, ఏం పేలలేదు అక్కడ. మరి కొండలు ఎందుకు బద్దలాసిపోతున్నాయనంటే వాక్యం సెలవిస్తుంది, భూమి కంపించింది, కొండలు బద్దలాసి. ఆ సందర్భాన్ని చూడండి. ఆ ఎత్తైనటువంటి ఆ కొండ మీద, మోరియా పర్వతం మీద జరుగుతున్న సందర్భం అది. ఆ బద్దలాస్తున్నటువంటి వాటిని చూస్తున్నాం. భూకంపం వచ్చింది. సాధారణంగా భూమి కంపించని ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. ఎక్కడ కంపించదనంటే భూమి కొండల మీద భూమి కంపించదు. కొండల మీద భూమి కంపించదు. సాధారణ భూమికి కొండ మీద ఉన్నదానికి చాలా తేడా. కొండ మీద సాధారణమైన భూమి దగ్గర వచ్చిన రెక్టర్ స్కేల్ మీద 7 పైన అబో ఎంత వచ్చినా కిందున్న భూమి కంపించేట్టుగా పర్వతాల మీద భూకంపం ఉండదండి. అందుకే చూడండి, ఎత్తైన ప్రదేశాల్లో భూకంపాలు చాలా తక్కువ ఉంటాయి. అలాంటిది యేసుక్రీస్తు వారు నిద్రించినప్పుడు, సిలువ మీద ఆయన చంపబడినప్పుడు భూకంపాలు, కొండ మీద భూకంపం వచ్చింది. కొండ మీద ఉన్నటువంటి బండలు కూడా ఏమైపోయాట? ఎవరో బాంబు పెట్టి పేల్చినట్టుగా విడిపోనియట. నిజంగా అది ఊహించుకోండి. అంటే ఏం అర్థమవుతుందో దాని ద్వారా మనకే? దేవుని ఉగ్రత అక్కడ, ఆయన కోపం ఎవరి మీదకి వెళ్ళింది అన్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే మానవ జాతి మీద ఉండాల్సినటువంటి ఆయన కోపం, నరుని మీద ఉండాల్సినటువంటి ఆయన కోపం ఎక్కడికి వెళ్ళింది? యేసుక్రీస్తు వరకు నేరుగా ఆయన కుమారుని మీదకి ఆయన ఉగ్రత వెళ్ళింది. నేరుగా ఆయన ఉగ్రత ఎవరి మీదకి వెళ్ళిందట? ఆయన కుమారుని మీదకి వెళ్ళింది. అంటే మన మీద కురవాల్సిన ఉగ్రత
యేసుక్రీస్తు వారు మధ్యగా రావడం వలన ఆ ఉగ్రత ఎవరి మీదకి వెళ్ళింది? దేవుని మీదకి వెళ్ళింది, యేసుక్రీస్తు వారి మీదకి వెళ్ళింది. అందుకే అది మనకు అర్థం కావడానికి సింబాలిక్గా అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, భూమి కంపించింది, తర్వాత కొండలు బద్దలైపోని. మూడవ ఈవెంట్ ద్వారా మనకు అర్థమవుతున్న విషయం. ఇక నాలుగవ ఈవెంట్ ద్వారా మనకు అర్థమవలసిన మరొక విషయం ఏంటంటే, అక్కడ చూడండి అప్పుడు జరుగుతున్న అద్భుతమైన కార్యం. సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచాయి. ఇది కూడా ఒక మానవ అతీతమైన కార్యం అండి. సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచెను. ఎవరు పడితే వాళ్ళు లేవలేదట. ఎవరు లేచారు? భక్తులు లేచారు. సమాధులు తెరవబడ్డా అంటే సమాధులన్నీ తెరవబడలేదు. అర్థమవుతుందా? సమాధులన్నీ తెరవబడలేదు. మీరు సిటీల్లోకి వెళ్ళి చూడండి. మన పల్లెటూరులో అయితే సమాధులు కట్టుకోవడానికి ప్లేసులు ఉంటాయి మనకి. మీరు సిటీల్లోకి వెళ్ళి చూడండి, సమాధులు ఎలా కడతారని అంటే, కొనుక్కునే ఆ ప్లేసులని సమాధులు కిక్కిరిసిపోయి ఉంటాయి. సమాధి మీద సమాధి కడతారు. మనం ఇంటి మీద ఇండ్లు, అంతస్తు మీద అంతస్తు వేసుకున్నట్టుగా సమాధి మీద సమాధి కడతారు. మీకు తెలుసా లేదో, చూసారో లేదో? సమాధి మీద సమాధి. ఉదాహరణకు ప్లేస్ లేదనుకోండి, మా తాత చనిపోయాడు అనుకోండి, మా తాత క్రైస్తవుడు అనుకోండి, మా తాతకో సమాధి కడతాం. మా నాన్నగారు చనిపోయారు అనుకోండి, ఆయనకి స్థలం లేదనుకోండి, మా తాత సమాధి మీదే మా నాన్న సమాధి కట్టేస్తారు, అంతస్తుంది. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను కూడా వస్తాను కదా, నేను కూడా చచ్చిపోతాను కదా, మరి నాకు కూడా స్థలం లేదనుకోండి, మా నాన్నగారి సమాధి మీదే నా సమాధి కూడా కట్టేస్తారు. 3 అంతస్తులు వేస్తారనమాట. దాన్నే కిక్కిరిసిపోయి, స్థలాలు లేక సమాధి మీద సమాధి కట్టడం. వాటినే సిటీలోకి వెళ్ళి చూడండి. ఆ వంశం అంతా అలాగే పేర్చుకుంటూ పోతారు అక్కడ. మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అని సమాధుల పండగ కోసం. అక్కడ ఆ జరుగుతున్న ఈవెంట్ని చూడండి. సమాధుల్లో నుంచి అందరూ లేకలేదట. ఒకవేళ నిజంగా అందరూ లేచారనుకోండి, అప్పుడు ఏమనుకుందరు? భూకంపం వచ్చింది కాబట్టి, భూమి కంపించింది కాబట్టి సమాధులన్నీ ఏమైపోయి, చల్లా చెదురైపోని అని వరుసగా సమాధులన్నీ కూలిపోతాయి కదా. జనం అప్పుడు ఏమంటారు? అబ్బబ్బే, అదేమి దేవుని కార్యం కాదు, సమాధులన్నీ కూడా ఎందుకు అలా కూలిపోయి అంటే, భూకంపం వచ్చింది కాబట్టి కూలిపోయి. అర్థమైందా? వరుసగా 10 మేళ్ళు ఉన్నాయనుకోండి, ఆ భూకంపం వచ్చిందనుకోండి, 10 కూలిపోతాయా? లేకపోతే ఒకదాన్ని నుంచి ఒకటి ఏదో సెలెక్ట్ చేసినట్టుగా కూలుతాయా? 10 కూలిపోతాయి భూకంపం వచ్చినప్పుడు. అందుకే చూడండి, పేక మేళ్ళు కూలినట్టుగా కూలిపోతాయి మేళ్ళన్నీ కూడా. అక్కడ జరుగుతున్న ఈవెంట్ని చూడండి. ఎక్కడెక్కడో సమాధుల్లో కప్పెట్టినటువంటి పరిశుద్ధులందరూ కూడా సెలెక్టెడ్గా నువ్వు లెగు, నువ్వు లెగు, నువ్వు లెగు అన్నట్టుగా, ఏదో పేరు పెట్టి పిలిచినట్టుగా, ఆయన మరణించగానే, బండలు బద్దలవ్వగానే, భూకంపం రాగానే ఏదో పేరు పెట్టి పిలిచినట్టుగా జరుగుతుంది చూడండి. అది ఒక్కొక్కరికి సెలెక్టెడ్గా. ఈ వరుసలో ఒకవేళ లాజరు ఉన్నాడు అనుకోండి, ఆ తర్వాత వరుసలో ఒకవేళ అప్పటికే నిద్రించిన వాళ్ళు ఎవరైనా, ప్రభువుని నమ్ముకుని నిద్రించిన పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు లెగడం. ఏదో పూర్వకాలం భక్తులు కాదు, మరలా పరిశుద్ధులనంటే అబ్రహాము గారు, దావీదు గారు, మోషే గారు, వీళ్ళ కాదు. ఒకవేళ నిజంగా వాళ్ళు లేచినా ఆ రోజు యెరూషలేం సిటీలో గుర్తుపట్టలేరు. అందుకే ఆ కాలంలో వారు ఎవరినైతే చూసారో భక్తులుగా, వాళ్ళు మాత్రమే లేస్తున్నారట. అందుకే యెరూషలేంలోకి వాళ్ళు వెళ్ళినప్పుడట వాళ్ళు ఏం చేశారు? వాళ్ళనే గుర్తుపట్టారు అని రాయబడింది. అంటే ఫ్రెష్గా ఎవరైతే, లేటెస్ట్గా ఎవరైతే చచ్చిపోయారో భక్తులు, వాళ్ళ శవాలు మాత్రమే పైకి లేచాయి, వాళ్ళ సమాధులు మాత్రమే తెరవబడ్డాయి. మీకు ఏం అర్థమవుతుందో తెలియట్లేదు, కానీ వాక్యం ఏదైతే దేవుని చిత్తము ఆయన బైబిల్లో రాయించాడో అదే చిత్తాన్ని దేవుడు ఈ ప్రకృతి ద్వారా చెబుతున్నాడు మనకి. మానవ పాపాలు క్రీస్తు మీదకి వెళ్ళడం ఆ చీకటి సాదృశ్యం అయితే, ఆయన శిక్ష విధించబడిన తర్వాత దేవాలయపు తెర నడిమికి చినిగిపోవడం, దేవుడు మీకు నాకు ఉన్న గోడను తొలగించి క్రీస్తు అనే మార్గాన్ని మీకు ఇచ్చాను అని చెప్పడం రెండవ, ఆ ప్రకృతి విపత్తుకు రెండవ సాక్ష్యం అయితే, మూడవది ఆయన ఉగ్రత
మానవ జాతి మీద లేదు, ఆయన కుమారుని మీదకి వెళ్ళింది అని చెప్పడానికే ఆ భూకంపము, బండలు బద్దలైనటువంటి ఆ సన్నివేశాలు మనకి చెబుతూ ఉంటే, నాలుగవది ఏం చెబుతుంది అని అంటే, ఈ కార్యాన్ని ఎవడైతే విశ్వసిస్తాడో, ఈ కార్యాన్ని ఎవడైతే నమ్ముతాడో వాడు కూడా ఒకరోజు సమాధిలో నుండి లేస్తాడు. ఇదే కదండి సువార్త సారం ఏంటండి? ఆయన మరణ, సమాధి, పునరుత్థానాలను నమ్మడమే సువార్త యొక్క సారం. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు వారి మరణము, యేసుక్రీస్తు వారి సమాధి కార్యక్రమము, యేసుక్రీస్తు వారి తిరిగి లేవడం. శుక్రవారం జరిగిన నాటి నుండి శనివారము, ఆదివారము, ఈ 3 రోజులు ఏదైతే జరిగిందో ఆయన లైఫ్లో దాన్ని నమ్మడమే సువార్త, దాన్ని ప్రకటించడమే సువార్త, దాన్ని నమ్మడమే విశ్వాసం. దాన్ని నమ్మితేనే నీతిమంతులుగా తీర్చబడతాం. ఆది నుండి నేటి వరకు బైబిల్ ఘోషించేది అదే, దేవుని సంకల్పం అదే. అది ఆయన ఎలా చెబుతున్నాడనంటే ప్రవక్తల ద్వారా చెప్పట్లేదు. ఇప్పుడు ఆయన ఎలా చెబుతున్నాడనంటే భక్తుల ద్వారా చెప్పట్లేదు. ఆయన ఎలా చెబుతున్నాడనంటే బైబిల్ ద్వారా చెప్పట్లేదు. మరి ఆయన ఎలా చెబుతున్నాడనంటే ఈ ప్రకృతి ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు, ఈ సృష్టి ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. నా సంకల్పం ఇదిగో సృష్టిలో కనబడుతుంది, నా తత్వం ఈ సృష్టిలో కనబడుతుంది. మీరు ఆలోచించండి. మీరు ఆలోచించి బైబిల్ని పక్కన పెట్టి లేదా భక్తుల్ని పక్కన పెట్టి ఆ రోజు ప్రకృతిలో జరిగిన ఆ ఈవెంట్లని మీ మైండ్లో పెట్టుకోండి. మీ మైండ్లో పెట్టుకుంటే నా చిత్తం ఏంటో మీకు బోధపడుతుందని బోధిస్తున్నాడు. అందుకే ఈ 4 ఈవెంట్లు మనకి ఏం చెబుతున్నాయి అని అంటే, నా పాపం క్రీస్తు మీదకి వెళ్ళింది అని చెబుతుంది, నా పాపానికి ఆయన శిక్ష విధించబడ్డాడు అని చెబుతుంది. ఎప్పుడైతే ఆయన శిక్ష విధించబడ్డాడో అప్పుడు దేవుని దగ్గరికి ద్వారం తెరవబడిందని చెబుతుంది. తద్వారా దేవుని ఉగ్రత క్రీస్తు మీదకి వెళ్ళింది అని చెబుతుంది. అలాగే ఆ కార్యాన్ని విశ్వసిస్తే నేను కూడా తిరిగి లేస్తాను అన్న పునరుత్థానం గుర్తులు కూడా ఆ ఈవెంట్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి బైబిల్ని చదవని వారు ఎవరైనా ఉంటే, బైబిల్కి దూరంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ ఈవెంట్లను ఆలోచించండి. ఈ ఈవెంట్లను ఆలోచించండి. ఎవరైనా ఇదంతా ఒక అభూత కల్పన, ఇదంతా ఒక మాయ అని ఎవరైనా అంటే, ఈ రాయబడినటువంటి విషయాలు బైబిల్కి వ్యతిరేకంగా ఒకవేళ ఇవి రాయబడ్డాయి అని అనుకుంటే కనుక దీన్ని రాసినటువంటి చరిత్రకారులు ఉన్నారు. ఈ ఈవెంట్లను రాసినటువంటి చరిత్రకారులు గూగుల్లోకి వెళ్ళి మీరు అడగండి. క్రీస్తు మరణించినప్పుడు జరిగిన ఆ ఈవెంట్లు ఏంటి అని గూగుల్లోకి వెళ్ళి మీరు అడగండి. గూగుల్లో దీన్ని హిస్టారికల్ ప్రూఫ్ ఎవిడెన్స్తో మీకు ఇస్తారు. అందుకే ఒకవేళ బైబిల్ని మనం నమ్మకపోతే కనీసం ఈ ప్రకృతి ద్వారా దేవుడు చెబుతున్నటువంటి ఈ సత్యాన్నైనా మనం నమ్మాలండి. అందుకే యేసుక్రీస్తు వారి మరణం, యేసుక్రీస్తు వారి సమాధి కార్యక్రమం, యేసుక్రీస్తు వారి తిరిగి లేవడం ఇది బూటకం కాదు సంగమా. ఇది ఒక నిజమైనటువంటి నిజ నిర్ధారాలతో, ఆధారాలతో నమ్మటానికి దేవుడు మన ముందు చూపించినటువంటి ఆయన చిత్తం ఇది, ఆయన సంకల్పం ఇది. అందుకే ఈయన దగ్గరకు వచ్చిన తర్వాత, దీన్ని నమ్మిన తర్వాత మనం ఎలా ఉండాలో మనం అర్థం చేసుకోగలగాలి. కాబట్టి క్రీస్తు దగ్గరికి రాని వారు ఎవరైనా ఉంటే ఇది మతంగా భావించకండి. బాప్తిస్మం తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాయిదా వేయకండి. ఇది మతం కాదు, ఇది మతం కాదు, ఇది దేవుని యొక్క చిత్తం. ఇది కంటికి కనబడినటువంటి ఆత్మగా ఉన్న దేవుని చిత్తం. ఇది మానవులు చేస్తున్నటువంటి పాపాలకే, మానవులకి రక్షణ కల్పించడానికే దేవుడు తీసుకున్న, అనాది కాలంలో ఆయన తీసుకున్న ఆయన చిత్తము ప్రకృతి రూపంలో దేవుడు మనకి చూపించాడు. అందుకే ఇది మాకు అర్థమైంది కనుక ఆయన్ని మేము విశ్వసించాం. ఇది అర్థం కాకపోతే మత గ్రంథంగా బైబిల్ మీద ముద్ర వేయకండి. ఇది అర్థం కాకపోతే చుట్టూ జరిగిన ఈవెంట్స్ని ఆలోచించండి. ఆయన మరణించినప్పుడు ఎందుకు చీకటి కమ్మింది 3 గంటల పాటు? ఆయన మరణించినప్పుడు దేవాలయపు తెర ఎందుకు చిరిగింది? ఆయన మరణించినప్పుడు కొండల మీద భూకంపం ఎందుకు వచ్చింది? ఆయన మరణించినప్పుడు బండలు ఎందుకు బద్దలాసిపోయాయి? ఆయన మరణించినప్పుడు పరిశుద్ధుల శరీరాలు ఎందుకు లేచాయి? ఇవన్నీ కూడా సమాధానాలు దొరికేసే ప్రశ్నలే. ఇవన్నీ మనం ఆలోచించుకున్నప్పుడు అండి బైబిల్ దేవుని చిత్తం మనకు అర్థమవుద్ది. కాబట్టి దీన్ని ఒక మత గ్రంథంగా చూసే ధైర్యం మనం అప్పుడు చేయలేమండి. మీరు అందుకే చూడండి, అక్కడ జరుగుతున్న ఈ ఈవెంట్లన్నీ చూశాడు. ఈవెంట్లన్నీ చూసిన తర్వాత ఒక శతాధిపతి అక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. చూడండి, స్టేట్మెంట్ ఇస్తాడు. చూడండి 53వ వచనం నుండి.
53వ వచనం నుండి చూడండి. అంటే ఆదివారం జరుగుతున్న ఈవెంట్ ఇది. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణముల్లో ప్రవేశించి అనేకులకు అగపడిరి. 54వ వచనంలో శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని. చూడండి, ఇదే సందర్భం మార్కులో చెప్తాడు. ఆయన ఏమన్నాడట శతాధిపతి చెప్తున్నాడు చూడండి. ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాడు. లూకా గారు ఏం మెన్షన్ చేశారో చూడండి. లూకా గారు ఒక అద్భుతమైన వచనాన్ని అక్కడ మెన్షన్ చేస్తాడు శతాధిపతి గురించి. 23వ అధ్యాయము 47వ వచనంలో, 23 లూకా 47వ వచనంలో శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు దేవుడు ఈ ఈవెంట్లు చేశాడు అనంటే, ఇదిగో ఇలాంటి వాటిని చూసి శతాధిపతి ఎప్పుడైనా బైబిల్ చదివాడా, ధర్మశాస్త్రాన్ని చదివాడా? లేదండి. శతాధిపతికి దేవుని చిత్తము తెలుసా? లేదండి. శతాధిపతి ఎప్పుడు ఈ సందర్భాన్ని మైండ్లో పెట్టుకున్నాడు అనంటే, యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి శతాధిపతికి ఆ జాబ్ ఇచ్చినప్పుడు శతాధిపతి అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాడు. 1000 మంది ప్రజలు వస్తున్నారు. 1000 మంది ప్రజలు. అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు, ఎవరెత్తనో. మొన్న ప్రవీణ్ గారు అనుమానాస్పదంగా మరణించినప్పుడు అండి, పోలీసులు ఇది ఎవరో రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఎవరో ఒక సాధారణమైన మనిషి అనుకుని పోలీసులు ప్రాథమికంగా వాళ్ళు కేసు ఎలా ఫైల్ చేశారు అని అంటే, ఇది ఒక రోడ్ యాక్సిడెంట్ అని ఫైల్ చేస్తారు. ఉదయం 8:30 9 గంటలకి ప్రవీణ్ గారిది రోడ్ యాక్సిడెంట్ అని ఫైల్ చేస్తారండి. అలా ఫిక్స్ అయిపోయారు. అందుకే మీరు చూడండి, నారా లోకేష్ గారు ట్వీట్ ఇచ్చిన ఆయన ఏమిచ్చాడు? ప్రాథమికంగా ఇది ప్రమాదవశాత్తు జరిగిందని మాకు తెలిసింది, నిజాలు తర్వాత మేము మీకు తెలియచేస్తామని ప్రభుత్వ పెద్దలే దాన్ని ఎలా గుర్తించారు? ప్రాథమికమైన విచారణలో యాక్సిడెంట్ అన్నారు. తర్వాత విషయం అర్థమైంది, అందరికీ తెలిసింది. మొత్తం 2 జిల్లాల నుంచి కొన్ని 1000 మంది హాస్పిటల్కి వచ్చేసరికి వాళ్ళకి చచ్చిపోయిన మనిషి సామాన్యుడు కాదు, చచ్చిపోయిన మనిషి ఒక అసామాన్యమైన మనిషి అని ఉదయం పోలీసుల మైండ్లో ఉన్న ఆలోచన విధానం మధ్యాహ్నానికి కొంత మారింది, సాయంత్రానికి పూర్తిగా మారిపోయిందండి. అప్పుడు చూడండి, అప్పటి వరకు ఆ బండి అందరూ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ముట్టుకునేవారు. ఆ బండి దగ్గర ఉన్న ప్లేసు అందరూ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి తొక్కేసేవారు. సాయంత్రానికే ఓ 4 కానిస్టేబుల్ అక్కడ కాపలా ఉండడం మొదలుపెట్టారు. రిబ్బన్ కట్టారు, చుట్టూ బందోబస్తు చేసేసారు ఆ ప్లేస్ని. ఎందుకు అనంటే, చనిపోయిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. అతను చంపబడ్డా, ఎవరైనా చంపేశారా, అతనే యాక్సిడెంట్లుగా చనిపోయాడా మనకి తెలియదు. కాబట్టి సాక్ష్యాలు పోతాయని ఉదయానికి ఒక ఆలోచన ఉంది, సాయంత్రానికే మరొక ఆలోచన వచ్చింది పోలీసు వాళ్ళకి. సేమ్ యేసుక్రీస్తు వారి దగ్గర కూడా ఆ రోజు డ్యూటీ వేయబడ్డ ఈ రోమా అధికారి శతాధిపతి కూడా, ఆయన కింద 100 మంది పనిచేస్తారు. శతాధిపతి కూడా చిన్న కేసు కాదు కదండి, అది చాలా భావోద్వేగాలు నిండినటువంటి కేసు. అది యేసుక్రీస్తు వారి కేసు అంటే కొన్ని 1000 మంది ఆ రోజు ఆయన వెంబడిస్తున్నారు. కొన్ని 1000 మంది పస్కా పండుగ జరగడానికట ఆ రోజు సుమారు యెరూషలేం పట్టణంలోనట 15 లక్షల నుండి 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు అని ఒక అంచనా. పస్కా పండుగ జరగడానికి 15 లక్షల నుంచి 20 లక్షల మంది అంటే ఒక సిటీలో 2000 సంవత్సరాల కిందట ఆలోచించండి. యెరూషలేము పట్టణంలో 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఒక సిటీలో ఉన్నారు అని అంటే ఆ సిటీ ఎంత గందరగోళంగా ఉంటుందో చూడండి. అలాంటి గందరగోళ పరిస్థితుల్లో 1000 మంది అభిమానించే యేసుక్రీస్తు వారిని సిలువ వేసే బాధ్యత సాధారణమైన మనుషులకు అప్పగించరు. అందులో ఎంతో నైపుణ్యత, అందులో ఎంతో ప్రాముణ్యత, అనుభవం ఉన్న వ్యక్తులకే అప్పగిస్తారు. అలాంటి అనుభవం ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే
ఈ శతాధిపతి అండి. అతనికి అప్పగించారు. తీసుకెళ్తున్నాడో, చూస్తున్నాడో, జరుగుతున్నవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడో, ఫైనల్కి వచ్చేసరికి ఆయనకు ఒక ఆన్సర్ వచ్చింది. ఏంటి ఆన్సరు అని అంటే, అప్పటి వరకు కొన్ని కేకలు విన్నాడు, ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు అని. ఓ పక్కేమో పరిసయ్యులు కొన్ని కేకలు వేశారు. ఏంటి అని అంటే, అబ్బాయి వీడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సిలువ దగ్గర అయ్యే కదండి కేకలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత గుంపును ఇతను గ్యాదర్ చేశాడు. ఆ కైసరుకు వ్యతిరేకంగా పన్ను కట్టొద్దు అంటున్నాడు, కైసరుకు వ్యతిరేకంగా వీడే రాజు అనుకుంటున్నాడు అని సిలువ దగ్గర కొన్ని కేకలు విన్నాడు. లేదు లేదు, ఇతను అమాయకుడు, ఇతను నీతిమంతుడు, ఇతను మెస్సయ్య, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన వాడు అన్న ఒక అనుమానాస్పద ధోరణిలో చూస్తున్నటువంటి కొన్ని మొఖాలు చూశాడండి. మొత్తం మీద ఈ అంతర్చిత్రం అంతా చూసినటువంటి శతాధిపతికి ఎప్పుడు క్లారిటీ వచ్చింది అని అంటే, కేకలు విన్న తర్వాత క్లారిటీ రాలేదు. ఎప్పుడు వచ్చింది క్లారిటీ? జరిగినవి చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది అటు శతాధిపతికి. అందుకే ఏమని రాస్తున్నాడు చూడండి, భూకంపము మతలో చెప్పాడు కదా, భూకంపము అని చెప్పాడు. 46వ వచనంలో, 47వ వచనంలో, శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండునని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. ఆయన అనుకున్నాడట, అయ్యో నేను ఒక సాధారణమైన మనిషిని ఉరి తీసే కార్యక్రమంలో, సిలువ వేసే కార్యక్రమంలో నేను లేను. ప్రజలు అనుకుంటున్నట్టుగా ఈయన నిజముగా ఈయన దేవుని కుమారుడే. ఎవరు ఆ మాట అన్నది అని అంటే, వేల మందిని, నాకు తెలిసి అప్పటికే కొన్ని వందల మందిని సిలువ వేసిన అనుభవం ఎవరికి ఉంటుంది? ఆ అధికారులకు ఉంటుంది. కొన్ని వందల మందిని సిలువ వేసిన అనుభవం అధికారికి ఉంటుందండి. అలాంటి అనుభవం కలిగిన అధికారే అంటున్నాడు, ఏమని అంటున్నాడు అని అంటే, ఈయన సామాన్యమైన మానవుడు కాదు, ఈయన నిజముగా దేవుని కుమారుడే అని దేవుణ్ణే మహిమపరిచాడనంటే, ఆయనతో పాటు ఉన్న భటులు వాళ్ళంతా భయపడ్డారట ఆ సిలువ దృశ్యాలను చూస్తున్నప్పుడు. అంటే దేన్ని చూసి అతనికి మారు మనసు వచ్చింది అని అంటే, ఈ ప్రకృతిలో జరిగే ఈవెంట్లను చూసి ఆయనకు మారు మనసు వచ్చింది. అందుకే మత్తయి గారు కోట్ చేస్తూ చెప్తున్నాడు చూడండి, 54వ వచనంలో, శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారిని భూకంపమును చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. నిజముగా ఈయన దేవుని కుమారుడే. ఉదయం నుంచి మనం వింటున్నాం ఈ కేకలో, ఉదయం నుంచి ఈ 2 రకాల ఘర్షణల్ని మనం వింటున్నాం. కాబట్టి ఈయన దేవుని కుమారుడా, లేకపోతే నిజముగానే కైసరుకు వ్యతిరేకంగా తిరిగినటువంటి వ్యక్తి అన్న డైలమాలో ఉండిపోయిన శతాధిపతికి ఒక విషయంలో మాత్రం క్లారిటీ వచ్చింది. చీకటిని చూశాడు. గర్భాలయపు దేవాలయపు తెర 2గా చిరిగిపోవడం అదొక భయంకరమైన కార్యం. అది యూదులందరికీ టెర్రర్ అండి. అది లక్షల మంది ఆరాధించడానికి వచ్చారు. మీరు చూడండి, నిజంగా ఆరాధించడానికి వెళ్ళినప్పుడు అండి మందిరానికి, ఆ ఆలయం కాలిపోయిందనుకోండి, ఒకవేళ ఏమీ జరగకుండా, లేదా ఏదన్నా రథం అంటుకుపోయింది అనుకోండి, ఏం జరగకుండా, లేదా ధ్వజస్తంభాలు నిలబడతారు చూసారా, అవి నిజంగా కూలిపోయి పడిపోయి అనుకోండి, మనకి ఎలా ఉంటుందండి? అక్కడ జరుగుతున్న సందర్భాలను చూస్తుంటే భయం, ఏం జరుగుతుంది, ఎవడో ఏం చేయకుండా ఎలా కూలిపోయింది, ఎవడో ఏం చేయకుండా ఎలా అంటుకుపోయింది, ఎవడో ఏం చేయకుండా ఎలా చిరిగిపోయింది, ఇది అసలు ఇది జరుగుతుందా చరిత్రలో, తెర చిరుగుతుందా చరిత్రలో అన్న డైలమాలో లక్షల మంది పడిపోయారు. ఇవన్నీ చూస్తున్నాడట శతాధిపతి. ఇవన్నీ చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడే. కాబట్టి సంగమా, బాప్తిస్మం ఎవరైతే తీసుకున్నారో దయచేసి ఆలోచించండి. ఆ శతాధిపతి ఆ రోజు చూశాడు, దేవుడిని నమ్మని కూడా ఆ రోజు చూశాడు. ఆ 2 కేకల మధ్య, ఆ 2 సంఘర్షణల మధ్య ఉదయం నుండి ఆ సందర్భాన్ని ఆలోచించినటువంటి ఆ వ్యక్తి చివరికి తీసుకున్న నిర్ణయం ఏంటి అని అంటే, సిలువ మీద మరణించినటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన నిజముగా దేవుని కుమారుడైన దేవుణ్ణి మహిమపరిచాడు. ఈరోజు ఆ కార్యాన్ని విన్న మనం, చూడలేదు కానీ ఆ కార్యాన్ని విన్న మనం ఆ శతాధిపతి నిజాన్ని ఒప్పుకుంటే, విన్నటువంటి మనము ఒకవేళ ఇంకా ఒప్పుకోకుండా ఉంటే, ఇంకా క్రీస్తుకు దూరంగా ఉంటే, ఇంకా మరి ఏదో మార్గం ఉంది, నేను ఆ మార్గంలోనే ఉంటాను నువ్వు అనుకుంటా ఉంటే కనుక, ఇంకా అందులోనే ఉంటే కనుక దయచేసి ఆలోచించు. శతాధిపతి కన్నా తెలివైన వాళ్ళం కాదు మనం, శతాధిపతి కన్నా దగ్గర నుంచి చూసిన వాళ్ళం కాదు మనం. అలాంటి ఆ శతాధిపతి
ఎంతో మంది చావులకు అనుమతించినటువంటి ఆ కరుడు కట్టినటువంటి హృదయం, బండలాంటి ఆ హృదయం, అదే హృదయం కరుణించి, అదే హృదయం గాయపరచబడి, అదే హృదయం ప్రభు గురించి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆయన నిజముగా దేవుని కుమారుడు. ఈరోజు వంతు మనదే. అందుకే ఆలోచించండి, ప్రభువుకి ఎవరైనా దూరంగా ఉంటే సంగమా, దయచేసి వాక్యాన్ని పక్కన పెట్టండి, వాక్యాన్ని పక్కన పెట్టండి, పాస్టర్ల మాటలు పక్కన పెట్టండి. కానీ ఆ రోజు ప్రభు చచ్చిపోయినప్పుడు, మరణించినప్పుడు ఈ సిలువలో జరిగినటువంటి సన్నివేశాలను ఆలోచించండి. ఎందుకు చీకటి వచ్చింది, ఎందుకు దేవాలయం తెరచిరిగిపోయింది, ఎందుకు భూకంపం వచ్చింది, ఎందుకు బండలు బద్దలాసిపోయాయి, ఎందుకు సమాధులు తెరవబడ్డాయి, ఇవన్నీ ఆలోచిస్తే ఒక చక్కటి అమరిక, ఒక చక్కటి కూర్పు మనకు కనబడదు. కాబట్టి వాటిని చూసి ప్రభు వైపు రావాలి అని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. అలాగే ప్రభువును నమ్ముకున్న మనం మనం ఆలోచించండి. ప్రభువును నమ్ముకున్నటువంటి మనం ఇది ఏమాత్రం అలసత్వం చూపించవలసినటువంటి సందర్భం, సంఘటన కాదు. మనం నమ్ముకున్న దేవుడు సాధారణమైన దేవుడు కాదని మరొకసారి చరిత్రలో జరిగిన సంఘటనలతో ఆయన మనకి తనకు తాను చూపించుకున్నాడు. ఆయన మనకి తనకు తాను చూపించబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు రెండవసారి రాబోతున్న రాకడ, మొదటి రాకడలో ముందుంటే ఆ శిలువ సందర్భాన్ని చూసి ఆ శతాధిపతిలో మనం మారుమనసు పొందాలేమో. కానీ ఇప్పుడు చూడండి, రెండవ రాకడకు ముందున్నాం మనం. కాబట్టి ప్రభువుని నమ్ముకున్నాం మొత్తం మీద. నమ్ముకున్న మనము ఇప్పుడు దేవుని దృష్టి పెట్టాలి అంటే రెండవసారి యేసుక్రీస్తు వారు వస్తున్నారు. వచ్చేటప్పుడు మరలా ప్రకృతిలో కొన్ని ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఏం జరగబోతున్నాయి ప్రకృతిలో కొన్ని ఈవెంట్స్ అని అంటే చెప్తున్నాడు. ఆకాశం అంటే ఏమైపోతుంది, ఊపేస్తాడట. ఆకాశాన్ని ఊపుతాడట. ఆకాశంలో భూకంపం వస్తే నక్షత్రాలు ఏమైపోతాయి, ఏదో చూడండి పళ్ళు రాలి పడిపోతాయి. చూసారా, తుఫాన్ వచ్చినప్పుడు చూడండి మామిడి పళ్ళు పడిపోతాయి. తుఫాన్ వచ్చినప్పుడు చూడండి జీడి మామిడి పళ్ళు పడిపోతాయి. తుఫాన్ వచ్చినప్పుడు చూడండి మన చుట్టూ ఉన్న ఆ పళ్ళు ఎలాగైతే రాలిపోతాయో ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కూడా అలాగే రాలిపోతాయి. ఇప్పుడు దాన్ని మనం చూడబోతాం. అందుకే మన దేవుడు ఎటువంటి వాడు మనకు అర్థం కావాలి. అందుకే ఎందుకు వస్తే కంపోజన్ ఇస్తున్నాడు. 28వ వచనం 29వ వచనం చదివి ముగించుకున్నాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దేవుని కృప కలిగి ఉందుము. నిశ్చలమైన రాజ్యమును పొంది దేవుని కృప కలిగి ఉందుము. నిశ్చలమైన రాజ్యము, నిశ్చలమైన రాజ్యము. నిశ్చలమైన రాజ్యం అంటే చలనం లేని రాజ్యం, స్థిరత్వం ఉన్న రాజ్యం. ఏ రాజ్యం అది? ఏ రాజ్యం అది? క్రీస్తు రాజ్యము. ఏ క్రీస్తు రాజ్యము అంటే సంఘము, సంఘము, సంఘము. ఈ క్రీస్తు రాజ్యము, ఈ ఆకాశము కదిలించబడుతున్నప్పుడు కదలని ఏదైనా భూమి మీద ఉంది అంటే అది కేవలం క్రీస్తు రాజ్యం మాత్రమే. ఈ రాజ్యంలో ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే దేవుడి కృప పొందిన వాడు. కాబట్టి వాడు ఎలా ఉండాలో చెప్తున్నాడో ఆ కృప కలిగి వినయము, భయభక్తులతో దేవుడికి ప్రీతికరమైన సేవ చేద్దాం. ఎలాగనగా మన దేవుడు దహించే అగ్ని ఉన్నాడు. మన దేవుడు దహించే అగ్ని ఉన్నాడు. అర్థమైందా? దేవుడిని నమ్ముకున్న తర్వాత, దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనకి ప్రీతికరమైన సేవను మనం చేయాలి. ఆయనకి ప్రీతికరమైన సేవ అంటే మనకి నచ్చినట్టుగా మనం దేవుడి దగ్గర ఉండకూడదు. ఎవరికి నచ్చినట్టుగా ఉండాలి దేవుడి దగ్గర? చెప్పండి, ఎవరికి నచ్చినట్టుగా ఉండాలి? దేవుడికి నచ్చినట్టుగా ఉండాలి. కానీ విచిత్రం ఏంటంటే దేవుడిని నమ్మిన వాడు దేవుడికి దూరంగానే ఉన్నాడు. దేవుడిని నమ్మని వాడు మనం ఎలా ఉన్నాం ఈరోజు? దేవుడికి ప్రీతికరమైన సేవ చేయట్లేదు ఈరోజు. మరి ఎవరికి ప్రీతికరమైన సేవ చేస్తున్నాం? చెప్పండి, ఎవరికి ప్రీతికరమైన సేవ? మనం వచ్చే టైం ఉంటుంది కదా, ఈ టైం మనకు ప్రీతికరమైందా, దేవుడికి ప్రీతికరమైందా? చెప్పండి, మనం వచ్చిన టైము మనకు ప్రీతికరమైందా, దేవుడికి ప్రీతికరమైందా? అంటే ఎవరికి ఇష్టమైంది మనం వచ్చిన టైం? చెప్పండి, అర్థమవుతున్నాయి కదా. ఒక చిన్న ఉదాహరణతో పట్టేసుకొని ఉన్నాం. మనం వచ్చిన టైము మనకి ఇష్టమైన టైమా, దేవుడికి ఇష్టమైన టైమా? కదా, మనది ఇష్టమైందా, దేవుడికి ఇష్టమైందా? దేవుడికి ఇష్టమైన టైం ఏది? సంఘము నిర్ణయిస్తుంది ఓ టైం. సంఘము నిర్ణయిస్తుంది. ఈ సంఘ అధికారంలో టైం, ఈ సంఘ అధికారంలో ఒక కార్యక్రమం ప్రకటించబడుతుంది. అది దేవుడి ఇష్టం. సంఘంలో మనుషుల ఇష్టాలు ఉండవు. అంతేనా?
సంఘంలో మనుషులు ఇష్టాలు ఉండవు. సంఘం ఎవరిదే? ఆయనది. శిరస్సు ఎవరు? ఆయన. మనం ఎవరు? అవయవాలు. కాబట్టి సేవ చేయట్లేదు, అందుకే మనకు ప్రీతికరమైన సేవ చేస్తున్నామేమో. అందుకే ఆలోచించండి. డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా దేవునికి నచ్చినట్టుగా ఇస్తామా, మనకి నచ్చినట్టుగా ఇస్తామా? చెప్పండి. దేవుడు ఎలా ఇమ్మన్నాడు? దేవునికి ఇచ్చేటప్పుడు దేవుడు ఎలా ఇమ్మన్నాడు చెప్పండి? దేవునికి ఇచ్చేటప్పుడు అవసరాన్ని బట్టి ఇమ్మన్నాడు, అంతే కదా? అభివృద్ధి కొలది ఇమ్మన్నాడు, అంతే కదా? నువ్వు ఎంత అభివృద్ధి చెందుతున్నావో, సంఘానికి ఎంత అవసరమో, పరిచర్యకి ఎంత అవసరమో అంతా ఇవ్వన్నాడు. కానీ మనం ఎంత ఇస్తాం? మనకు నచ్చినట్టు ఇస్తామా, దేవునికి నచ్చినట్టు ఇస్తామా? హేబేలు ఇస్తే దేవునికి నచ్చినట్టు ఇచ్చాడట, కయ్యేని ఇస్తే దేవునికి నచ్చనట్టుగా, కయ్యేనికి నచ్చినట్టుగా ఇచ్చాడట. అందుకే మన సేవ కూడా దేవునికి ప్రీతికరమైనది కాదండి. మనకి ప్రీతికరమైన సేవ చేస్తాం. నచ్చితే వస్తాం, నచ్చితే ఇస్తాం, నచ్చకపోతే రాము, నచ్చకపోతే ఇవ్వము. కాబట్టి దేవునికి ప్రీతికరమైన సేవ చేయడంలో మనం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ దేవుడు మరలా రాబోతున్నాడు, ఈ దేవుడు మరలా ఆకాశాన్ని కంపించబోతున్నాడు, ఈ దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు, ఈ దేవుడు కాలుస్తానంటున్నాడు. కాబట్టి ఇంత దూరం వచ్చిన తర్వాత, ఇన్ని రకాలుగా దేవుడు ఆయన మనకి బయలుపరుచుకున్న తర్వాత, ఈ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత సంగమా, మనం ఒకవేళ నరకానికి వెళ్తే మనకన్నా దురదృష్టవంతులు మరొకరు ఉండరండి. అందుకే దేవునికి నచ్చే సేవ చేయండి, దేవునికి నచ్చే భక్తి చేయండి, దేవుడు మెచ్చుకునేలాగా బ్రతకండి. మనుషుల కోసం దయచేసి దేవుని సన్నిధికి రాకండే, మనుషుల కోసం దేవుని మీద ఆధారపడకండే, అసలు మనుషుల్ని దృష్టిలో పెట్టుకుని బైబిల్ దేవుని దగ్గరికి రాకండే. మీరు ఏది చేసినా దేవునికి అది ప్రీతికరంగా ఉండాలి. ఎవరికి ఉండాలి ప్రీతికరంగా? పాస్టర్లకు కాదు, మాకు కాదు. మీరు ఏది చేసినా ఎవరికి నచ్చాలట? దేవునికి నచ్చాలి. కాబట్టి దేవుణ్ణి నమ్మని వారు ఉంటే దయచేసి ఈ జరిగిన ఈ 4 ఈవెంట్లని దృష్టిలో పెట్టుకుని దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోండి. దేవుణ్ణి నమ్మిన మనము దేవునికి నచ్చినట్టుగా ఉన్నామా, నచ్చనట్టుగా ఉన్నామా? మనస్ఫూర్తిగా ఒకసారి మనస్సాక్షిని ప్రశ్నించుకుంటూ, దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి భయపడుతూ మరొకసారి ఆత్మవిమర్శ చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మాతో వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నారు తండ్రి. వాక్యాన్ని మత గ్రంథం అన్నాం, వాక్యాన్ని మాకు కానిది అన్నాం, వాక్యాన్ని మాకు అక్కర్లేదు అనే మాట్లాడాం తండ్రి. కానీ వాక్యానికి ఆవల ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీ చిత్తంలో ఉన్నవారే, వాక్యాన్ని నమ్మని వారు కూడా మీ పిల్లలే తండ్రి. అలాంటి వారి కోసమే ప్రభువా మీ కుమారుని మరణములో తండ్రి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మీరు చేశారు తండ్రి. ఆ చీకటి కమ్మడం, తెరచినిగిపోవడం, అలాగే ఆ తండ్రి భూకంపం రావడం, బండలు బద్దలైపోవడం, అలాగే సమాధిలో నుండి పరిశుద్ధులు తిరిగి లేవడం తండ్రి. ఇవన్నీ చూస్తుంటే మాకు విషయం అర్థమవుతుంది ప్రభువా, మీరు ఎవరిని వదులుకోరు. వాక్యాన్ని నమ్మిన మేమైనా, వాక్యాన్ని నమ్మనటువంటి వ్యక్తులైనా మీ చిత్తము వారికి అర్థం కావడానికే మీరు ఏ పద్ధతిలో చెప్పాలో ఆ పద్ధతిలో మీరు చెప్తారు తండ్రి. కాబట్టి ఇదిగో సిలువకు సమాంతరంగా ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఈ పద్ధతులు మేము చూస్తున్నప్పుడు తండ్రి, మీ చిత్తము ప్రభువా ఇది నిజమైనదని, మీ చిత్తము ఇది తండ్రి ఇది కాదనలేనిది అని, మీ చిత్తము తండ్రి ఇది అబద్ధమైనది కాదు అని మరొక్కసారి తండ్రి లేఖనాలను బలపరచడానికి ప్రభువా ఈ ప్రకృతిలో జరిగిన ఈ సంఘటనలను తండ్రి మీరు జరిగించి రాయించారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఇంకా మిమ్మల్ని విశ్వసించలేదో ప్రభువా, కనీసము వాక్యాన్ని కాకపోయినా కనీసం మీ కుమారుని మరణంలో జరిగిన ఈ సంఘటనల మీద దృష్టి పెట్టే భాగ్యాన్ని వారికి ఇవ్వండి తండ్రి. వారి హృదయాలు తెరవండి ప్రభువా. ఇంకా రక్షణకు దూరంగా ఉన్నవారు ప్రభువా, ఇదిగో శతాధిపతి ఎలాగైతే నిజముగా ఆయన దేవుని కుమారుడని మిమ్మల్ని మహిమపరిచాడు తండ్రి, అలాగే వారి హృదయాలు కూడా తెరిచి ప్రభువా రక్షణలోకి వారిని నడిపించండి తండ్రి. అలాగే ప్రభువా మేము కూడా తండ్రి ఇదిగో మరొక్కసారి
ఇదిగో ఆకాశము కూడా కంపించబోతుంది అన్నారు గనుక అది నిజము గనుక తండ్రి, మరలా జరగబోతున్న దాని కొరకు ప్రభువా మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవాలి గనుక